ఈ రోజు కూడా ఏమీ తినలేదు. ఒకవైపు పళ్ళెంలో ఆహారం పారేయబడుతోంది, ఇంకోవైపు కేవలం ఒక ముద్ద కోసం ఎదురు చూస్తున్న కళ్ళు ఉన్నాయి. అక్క, నాకు చాలా ఆకలిగా ఉంది. 2 రోజులైంది మేమేమీ తినలేదు. బాధపడకు, ఆహారం నేను తీసుకొస్తాను. కొంచెం ఆహారం దొరుకుతుందా? నా చిన్న చెల్లి 2 రోజులుగా ఆకలితో బాధపడుతుంది. ఆకలిగా ఉందా? అయితే పల్లెని చేయి, ఇక్కడే పో. బిచ్చగా అక్క, చూడు, నా చిన్న చెల్లెలు ఆకలితో అల్లాడిపోతుంది. శరీరం అంతా వణుకుతుంది. నాకు చాలా భయంగా ఉందక్క. బాధపడకు, ఆహారం నేను తీసుకొస్తాను. అరే, నేను ఇంతకంటే ఎక్కువ తినలేను. ఇప్పుడు ఏం చేయాలి? అరే, బయట ఎవరికైనా పేదవారికి చేయండి, ఎవరికైనా కడుపు నిండుతుంది. అరే వదిలే, ఒక పని చేస్తాను, దీన్ని చెత్తలో పడేస్తాను. నువ్వు ఏ పళ్ళెం నుండి ఆహారాన్ని పారేస్తావో అదే ఆహారం కోసం మేము అల్లాడుతున్నాము. ప్రజలు ఆహారాన్ని వృధా చేస్తారు. ఆకలితో ఉన్న వారికి ఒక్క ముద్ద కూడా ఇవ్వ. ఓవైపు వందలు వేల కోట్ల రూపాయల స్కామ్లు, బ్యాంకులకు అప్పుల ఎగవేతలు బయటపడుతుంటే 200 రూపాయల విలువైన తినే పదార్థాలు దొంగతనం చేశాడని ఓ యువకుడిని చితకబాదారు కొంతమంది వ్యక్తులు. దీంతో ఆసుపత్రికి తరలించేలోపే బాధితుడు చనిపోయాడు. ఇక్కడ మాసిన చిరిగిన బట్టలతో కనిపిస్తున్న వ్యక్తి పేరు మధు. ఆకలితో అలమటిస్తున్న యువకుడు అక్కడ ఓ దుకాణంలో అన్నం, కొన్ని తినుబండారాలు దొంగిలించాడట. దాంతో అక్కడి యువకులు 20 మంది వరకు మధును చుట్టుముట్టారు. తాళ్లతో చెట్టుకు కట్టేశారు.
కర్రలతో ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఎక్కడ పడితే అక్కడ తన్నారు. వారి దెబ్బలు తాళలేక అతడు సొమ్మసిల్లి పడిపోయాడు. కాలుతున్న కడుపు నింపుకొని ప్రాణాలు కాపాడుకుందామనుకున్న మధు అదే ఆకలితో కర్కశంగా తన శరీరంపై పడిన దెబ్బల బాధతో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. ఈ రోజు మాకు అర్థమైంది. మేము ఆహారం వృధా చేయడంలో మునిగిపోయాము, కానీ మీరు ఆకలితో పోరాడుతూనే ఉన్నారు. ప్రతి మనిషి కొంచెం పంచుకుంటే ఏ బిడ్డ కూడా ఆకలితో ఉండడు. కొద్దిగా ప్రేమ పంచుకుంటే